హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు నంద వాయిస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంట్లో ఉండి చేసుకోగలిగే ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి అయితే క్లియర్‌గా తెలుసుకుందామండి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, ఇది దేని గురించంటే విలోకలైజ్ అండి. ఇదొక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ. ఎంఎన్‌సి అందిస్తున్న పెద్ద అవకాశం అన్నమాట ఇది. సో, ఈ జాబ్ రోల్ పేరు యాడ్స్ క్వాలిటీ రేటర్. యాడ్స్ క్వాలిటీ రేటర్. సో అసలు ఈ కంపెనీ ఏంటి? ఈ జాబ్‌లో మనం ఏం చేయాలి? దీనికి అర్హతలు ఏంటి? అప్లై ఎలా చేసుకోవాలి? ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్‌గా చూద్దాం. సో, అది చెప్పాను కదా! వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అప్లికేషన్ ప్రాసెస్ కరెక్ట్‌గా అర్థమవుతుంది. సో, అసలు ఈ వర్క్ ఏంటి? మనం ఏం చేయాలి? మనం ప్రతిరోజు ఇంటర్నెట్‌లో అంటే యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నప్పుడు లేదా గూగుల్‌లో ఏదైనా సెర్చ్ చేస్తున్నప్పుడు మనకు మధ్య మధ్యలో చాలా యాడ్స్ వస్తుంటాయి కదా! సో, ఆ యాడ్స్ క్వాలిటీ ఎలా ఉంది అని చెక్ చేయడమే మన పని. సో, ఫర్ ఎగ్జాంపుల్‌తో చెప్తాను. మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక యూజర్ గూగుల్‌లో మొబైల్ ఫోన్స్ గురించి సెర్చ్ చేశాడు అనుకుందాం. సో, అతనికి మొబైల్ ఫోన్స్‌కి సంబంధించిన యాడ్ వస్తే అది కరెక్ట్. అలా కాకుండా ఫ్రిడ్జ్ కానీ, లేదంటే క్లాత్స్‌కి సంబంధించిన యాడ్ వస్తే అది రాంగ్ కదా! అలాగే కొన్ని యాడ్స్ తెలుగులో వస్తుంటాయి. ఆ తెలుగు యాడ్స్‌లో వాడిన పదాలు కరెక్ట్‌గా ఉన్నాయా? చదివే వాళ్ళకి ఆ యాడ్ ఉద్దేశ్యం స్పష్టంగా అర్థమవుతుందా? లేదా గూగుల్ ట్రాన్స్‌లేట్ వాడి ఏవో పిచ్చి పిచ్చి పదాలు పెట్టారా? అని మనం ఒకసారి చదివి చెక్ చేయాలి. సో, యాడ్ కరెక్ట్‌గా ఉంటే గుడ్ అని సంబంధం లేకుండా ఉంటే బ్యాడ్ అని మనం ఒక చిన్న రేటింగ్ లేదా రివ్యూ ఇవ్వాల్సి ఉంటుంది. సో, అంతే అండి. ఈ రేటింగ్ ఇవ్వడం ద్వారా మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి యాడ్స్ ఎలా కరెక్ట్‌గా చూపించాలో ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట. సో, దీనికి సంబంధించి మరి మనకు అర్హతలేమిటి అంటే, ఇది ఎవ్వరైనా సులభంగా చేసుకోగలిగే పని. ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయిన వారు ఎవరైనా ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చు. మన మాతృభాష తెలుగు కాబట్టి, తెలుగు స్పష్టంగా చదవడం, తప్పులు లేకుండా రాయడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అలాగే యాడ్స్ కొన్నిసార్లు ఇంగ్లీష్‌లో కూడా ఉంటాయి. కాబట్టి ఇంగ్లీష్ బేసిక్‌గా చదివి అర్థం చేసుకోగలిగే నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఈ వర్క్ చేయడానికి ఒక ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ మరియు మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఇక జీతం మరియు టైమింగ్స్ గురించి ఒకసారి చూద్దాం. సో, ఈ వర్క్ ద్వారా మనకి నెలకి సుమారుగా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఉంటుందండి. సో, ఇది కంప్లీట్‌గా రిమోట్ వర్క్. అంటే ఆఫీస్‌కి వెళ్ళాల్సిన పని లేదు. మీకు ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు చాలా ఫ్లెక్సిబుల్‌గా మీ ఇంట్లోనే కూర్చొని ఈ పని చేసుకోవచ్చు. సో, అంతా బానే ఉంది. మరి ఎలా అప్లై చేయాలి? అసలు ప్రాసెస్ ఏంటి? దీనికి అప్లై చేయడానికి మీకు వేరే ఏ లింక్స్ అవసరం లేదు. నేను డైరెక్ట్‌గా మీరే గూగుల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు కానీ, ఫోన్ కాల్స్ కానీ ఉండవు. ముందుగా మీ ల్యాప్‌టాప్ లేదా మొబైల్‌లో గూగుల్ అని ఓపెన్ చేయండి. సో, అందులో విలోకలైజ్ యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు అని టైప్ చేసి సెర్చ్ చేయండి. నేను డిస్క్రిప్షన్ పైన కూడా ఇస్తున్నాను. సో, స్టార్టింగ్‌లోనే మీకు ఆ కంపెనీకి చెందిన ఒక అఫీషియల్ కెరీర్స్ వెబ్‌సైట్ కనిపిస్తుందండి. సో, దాని మీద క్లిక్ చేయండి. అర్థమవుతుందా మీకు? అర్థం కాకపోతే ఒకసారి పాజ్ చేసుకొని చూడండి. సో, పేజీ ఓపెన్ అవ్వగానే మీకు జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ ఒకసారి చదివి అప్లై బటన్ నొక్కండి. అక్కడ ఓపెన్ అయ్యే అప్లికేషన్ ఫార్మ్‌లో మీ పేరు, మీ ఈమెయిల్ ఐడీ మరియు మీ మొబైల్ నంబర్ లాంటి బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫిల్ చేయండి. ఆ తర్వాత మీ లేటెస్ట్ రెజ్యూమ్‌ని ఖచ్చితంగా అప్‌లోడ్ చేయాలి. రెజ్యూమ్ అప్‌డేటెడ్‌గా ఉందో లేదో ముందే చెక్ చేసుకోండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా? లేదా? ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని సబ్మిట్ బటన్ నొక్కండి. అంతే. అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. సో, నెక్స్ట్ ఏం జరుగుతుందంటే, మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన కొన్ని రోజుల తర్వాత కంపెనీ వాళ్ళు మీ డీటెయిల్స్ మరియు మీ రెజ్యూమ్ చెక్ చేసి మీ ఈమెయిల్ ఒక అసెస్మెంట్ టెస్ట్ లింక్ పంపిస్తారు. సో, మీ ఈమెయిల్‌కి ఒక లింక్ వస్తుంది. ఆ టెస్ట్‌ని మీరు మొబైల్‌లో కాకుండా మీ ల్యాప్‌టాప్‌లో రాయాల్సి ఉంటుంది. కనుక మీరు పాస్ అయితే డైరెక్ట్‌గా మిమ్మల్ని వాళ్ళు జాబ్‌లోకి తీసేసుకుంటారండి. వాళ్ళ వర్క్‌లోకి తీసుకుంటారు. చాలా ఈజీగా ఇంట్లో ఉండి చేసుకునే మంచి అవకాశం ఇది. సో, ఎవరికైతే తెలుగు మరియు బేసిక్ ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉంటుందో వారు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ప్రాసెస్‌లో ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్స్‌లో అడగండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. హలో అండి. ఇక్కడ నేను క్లియర్‌గా మీకు స్క్రీన్ రికార్డ్ చేసి ఎలా అప్లై చేయాలో చూపిస్తున్నాను. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. సో, నేను కూడా అప్లై చేశాను. సో, ఇందులో విలోకలైజ్ యాడ్స్ క్వాలిటీ రేటర్ అని టైప్ చేయండి.
సో టైప్ చేసిన తర్వాత మనకి మెయిన్ వెబ్సైట్లోని కెరియర్ పేజీ ఓపెన్ అయిపోతుందండి. సో ఏం టెన్షన్ పడకండి. సో ఓపెన్ అయిపోయిన తర్వాత మీకు ఎలా చేయాలో నేను క్లియర్గా చెప్తాను. సో ఇలా ఓపెన్ అయిపోతుంది. ఎక్స్‌ప్లోర్ చేయండి. ఎక్స్‌ప్లోర్ చేసిన తర్వాత ఇక్కడ వర్క్ టైప్ దగ్గర మనం రిమోట్ అని క్లిక్ చేయండి. సో రిమోట్ అంటే మనము వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ తర్వాత లొకేషన్ క్లిక్ చేయండి. లొకేషన్ వచ్చేసి ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ టీమ్ అండి. టీమ్ వచ్చేసి నేను చెప్పినటువంటి జాబ్ ఏ కేటగిరీకి చెందిందంటే డేటా వాలిడేషన్ అండి. సో డేటా వాలిడేషన్కి క్లిక్ చేయండి. సో ఈ డేటా వాలిడేషన్లో ఎన్ని జాబ్స్ మనకి వేకెన్సీస్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది. సో ఇందులో మనకి తెలుగు కావాలి కాబట్టి యాడ్స్ క్వాలిటీ రేటర్ తెలుగు ఇండియా క్లిక్ చేసి అప్లై చేయండి ఈ జాబ్కి. సో మీరు అప్లై చేసే ముందు ఈ డిస్క్రిప్షన్ ఈ మ్యాటర్ అంతా ఒకసారి చదవండి. చూడండి ఇక్కడ యూ విల్ రిసీవ్ యాడ్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. మనం రివ్యూ చేయవలసింది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. మనకి ఇంగ్లీష్ కొద్దిగా వచ్చి తెలుగు పర్ఫెక్ట్గా వస్తే చాలండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం దీనికి అప్లై చేస్తున్నాం అన్నమాట. అప్లై బటన్ క్లిక్ చేయండి. సో జాబ్ రోల్ ఏంటి, జాబ్ టైటిల్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయండి. సో మనకి పర్ అవర్కి ఎంత వస్తుంది, వీక్కి ఎన్ని అవర్స్ చేయాలి అదంతా ఉంటుంది. సో మీరు అందుకే డిస్క్రిప్షన్ అనేది క్లియర్గా చదవండి అని చెప్పాను. సో ఇప్పుడు మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో దెర్ ఈజ్ నో ఫార్మల్ ఇంటర్వ్యూ ఫర్ దిస్. ఇన్స్టెడ్ యూ విల్ బీ గైడెడ్ త్రూ ఏ సెల్ఫ్ పేస్డ్ అండ్ ఆటోమేటెడ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో మీకు ఒక టెస్ట్ చేయమని మెయిల్ అయితే వస్తుందండి అంతే. సో ఇదంతా ఉంటుందన్నమాట ఈ డిస్క్రిప్షన్లో. క్లియర్గా చదువుకోండి. ఒకవేళ మీకు వీడియో అర్థం అవ్వకపోతే చదువుకోండి. నేను వీడియోలో చెప్పానండి ఇదంతా కూడా. సో ఇక్కడ అప్లై బటన్ ఉంటుంది చూడండి, అప్లై ఫర్ దిస్ జాబ్. సో అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీకు రెజ్యూమ్ సివి. సో మీరు రెజ్యూమ్ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి అని చెప్పాను కదా. సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లోడ్ చేయండి. మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయండి. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, వేర్ యూ రిఫర్డ్ బై అన్ ఏజెన్సీ, మీరు ఎక్కడ చూశారు అంటే మీకు ఎవరన్నా విలోకలైజ్లో జాబ్ చేసిన వాళ్ళు ఏమన్నా రిఫరల్ ఇచ్చారా అంటే నో కదా, నో అని చెప్పండి. సో ఇవన్నీ మీకు క్లియర్గా వీడియో చూసుకుంటూ అప్లై చేసుకోండి. సో నేను ఇక్కడ ఏది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, వీడియో చూసుకుంటూ మీరు అప్లై చేసుకోవచ్చండి క్లియర్గా. సో నేను ఎందుకంటే పర్ఫెక్ట్గా వీడియో అంతా క్లియర్గా మీకు చూపిస్తున్నాను. సో ఆప్షన్స్ చదువుకొని పెట్టేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో అడగండి దీనిపైన. సో యూట్యూబ్ అని పెట్టకండి. మీరు ఎక్కడ నుంచి ఈ జాబ్ మీకు తెలిసింది అంటే యూట్యూబ్ అని పెట్టకండి. లింక్డ్ఇన్, ఆల్ నౌకరీ అలా పెట్టండి. అంటే యూట్యూబ్ అంటే వాళ్ళు ఎక్కువ ఏమో మళ్ళీ మనకి మెయిల్ పెట్టరేమో అని నేను అలా చెప్తున్నాను అంతే. ఇవన్నీ సో యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫిల్ చేస్తే సరిపోతుందండి నాకు తెలిసి. సో సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది, అప్లికేషన్ సబ్మిటెడ్, రిటర్న్ టు ద మెయిన్ పేజ్. సో మళ్ళీ మెయిన్ పేజ్కి వెళ్ళాము. చూడండి జాబ్స్ మనకి తెలుగులో మీరు సెర్చ్ చేయొచ్చు. మీరు డిఫరెంట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ చేయండి. మీకు తెలుగులో ఏదైనా జాబ్స్ ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో అందుకే నేను మెయిన్గా మీకు పేజ్ అనేది ఎలా అప్లై చేయాలో అనేది చూపెడుతున్నాను. సో నేను ఇక్కడ నాది ఫోన్ నెంబర్ వచ్చిన అక్కడ బ్లర్ చేశానండి.